40,000 జాబ్స్ వరకు 40,000 మెంబర్స్ వరకు హైర్ చేస్తాము అని చెప్పి ఇచ్చింది. అండ్ ఆల్రెడీ హైరింగ్ ప్రాసెస్ కొన్ని జాబ్స్ కి స్టార్ట్ చేసిందండి. డిసెంబర్ 23rd, 24th టైంలో రిలీజ్ చేశారు అనౌన్స్మెంట్. January 4th నుంచి 18th వరకు ఎగ్జామ్స్ ఆల్రెడీ 25 పాస్డ్ అవుట్స్ కి అప్లై చేసిన వాళ్ళకి కాల్ లెటర్స్ ఎగ్జామ్ కి వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా గ్రేట్ న్యూస్ ఏంది అంటే చాలా మంది లాస్ట్ 2 years 3 years నుంచి ఇన్ఫోసిస్ ని ట్రోల్ చేస్తారు. మేము చదివేటప్పుడు 15 years బ్యాక్ 3 lakhs పే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా 3 lakhs పే చేస్తున్నారు ఫ్రెషర్. సో ఇది కొంచెం ఇన్ఫోసిస్ గట్టిగా తీసుకున్నట్టుంది. 3 lakhs కాకుండా ఈసారి ఏకంగా 9 lakhs 15 lakhs 21 lakhs ఇచ్చింది ఫ్రెషర్ కి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఇంకా రెగ్యులర్ థియరీ ఇవి నేర్చుకుంటే అవ్వదు, స్కిల్ మీద ఫోకస్ చేయాలి. ఆ స్కిల్ మీద ఉంటే మీ ఇప్పుడు ఫ్రెషర్ గానే 9 lakhs 15 lakhs 21 lakhs 3 categories రిలీజ్ చేశారు. సో ఆ స్కిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి మీరు ఎగ్జామ్ లో ప్రూవ్ చేసుకుంటే, కోడింగ్ అంత బాగా రాయగలిగితే మీకు జాబ్ క్రాక్ చేస్తారు.